#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శ్యామల పాయల్ 123 సార్, ఈజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మెంట్ ఫర్ మెన్ ఓన్లీ? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది ప్రత్యేకించి ఎందుకు చేస్తామంటే, ఎవరికైతే ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటే ప్రత్యేకించి ఎవరికైతే బాల్డ్నెస్ వస్తుందో, అది వంశపారంపర్యంగా వచ్చే రకమైన బాల్డ్నెస్ అయితే అటువంటి వాళ్ళకి డెఫినెట్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఇందులో ప్రధానంగా మగవాళ్ళు 50 to 60% ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అందుకని ఎక్కువగా మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మగవాళ్ళకే చూస్తుంటాం. బట్ ఆడవాళ్లలో కూడా అట్లీస్ట్ 10% ఆఫ్ పాపులేషన్ కి ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ లో కొంతవరకు హార్మోన్ డిపెండెంట్ హెయిర్ లాస్ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఎక్కడైతే హార్మోన్ డిపెండెంట్ హెయిర్ లాస్ జరుగుతుందో ఆ సిచ్యువేషన్ లో తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. బట్ అంతటితో ఆపకుండా ఆడవాళ్ళకి ప్రత్యేకించి ఇంకేవైనా కారణాలు ఉన్నాయా, హార్మోనల్ కారణాలు కానీ, లేకపోతే ఏవైనా మెడికేషన్ వాడడం వల్ల కానీ, లేకపోతే స్ట్రెస్ రిలేటెడ్ కానీ, ఏదైనా వేరే కారణాల వల్ల కూడా హెయిర్ ఫాల్ ఏమైనా అవుతుందా, ఏజ్ రిలేటెడ్ వల్ల కూడా కావచ్చు, ఇటువంటి వాటిని అన్నింటినీ కన్సిడరేషన్ లోకి తీసుకొని ఆడవాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఓన్లీ మగవాళ్ళకే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చా అంటే కాదు, మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు.